ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే జాతక పరంగా గురుగ్రహ బలం పెరగటం కోసం దక్షిణామూర్తిని ఏ విధంగా ఆరాధన చేయాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం. ఈరోజు తిథి నిజ జ్యేష్ఠ బహుళ నవమి, ఉదయం 5:55 వరకు. తదుపరి దశమి తిథి ప్రారంభం. నక్షత్రం అశ్విని, ఉదయం 11:22 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఈనాటి పంచాంగాన్ని అనుసరించి ఈరోజు గురువారము, అలాగే నవమి తిథితో పాటు దశమి తిథి కూడా నడుస్తోంది. కాబట్టి ఏవైనా మంచి శుభకార్యాల గురించి చర్చించడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకున్నా, లేదా నూతన కార్యక్రమాలు లాంటివి ఏవైనా మీరు మొదలు పెట్టాలనుకుంటున్నా, వీటికి సంబంధించి కూడా మీకు మంచి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. లలితా సహస్రనామాలు చదవటం, ఇవి చదవటం వలన మంచి శుభ ఫలితాలు, అలాగే మీరు అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా మీకు విజయావకాశాలు కనపడతాయి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, రవి మిథునంలోను, బుధుడు వక్రగతిలో మిథున రాశిలో సంచారము, గురువు కర్కాటకంలోను, శుక్ర కేతువులు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా విజయావకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాల గురించి జాగ్రత్త వహిస్తూ ఉంటారు. మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీ స్నేహితులతోటి, బంధువులతోటి విరోధం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి. భరణి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్స్ రంగాల్లో ఉన్న వారికి, విద్యా రంగంలో ఉన్న వారికి, రైతులకి అనుకూలంగా ఉంటుంది. కృతికా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి సానుకూలమైన మార్పులు చేర్పులు కనపడుతున్నాయి. లాయర్లకి, అడ్వకేట్లకి, విద్యారంగంలో, వైద్య రంగంలో ఉన్న వారికి కూడా అనుకూలమైన మార్పులు చేర్పులు ఉండటం వలన మీకు సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నింటినీ కూడా మీరు అధిగమిస్తూ ఉంటారు. మేషరాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా వీరు పెద్దగా మార్పుల గురించి ఈరోజు ప్రయత్నం అనేది ఏది కూడా చేయరు. తల్లిదండ్రులతోటి సమయం గడపడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఇక కృతికా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే శ్రమకు తగిన ఆదాయం గురించి ఆలోచన, ప్రయాణాలు, అయితే దైవ సంబంధమైన కార్యక్రమాలు, వీటిపైన మీరు ఆసక్తిని కనబరచడం అనేది గోచరిస్తోంది. ఇక రోహిణి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే అనుకున్న విధంగా పనులు కావట్లేదని, లేదా ఆర్థికంగా మీకు పురోగతి ఉండటం లేదని, వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన అనేది చేయటం కనపడుతుంది. ప్రయాణాలు లాంటివి చేస్తూ ఉంటారు, కాబట్టి ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మృగశిర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మృగశిర నక్షత్రం వారికి ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. కుటుంబంలో అనేక మార్పులు చేర్పులు అనేవి కూడా మీకు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడిని ఆరాధన చేయటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, ఇవి చేయటం వలన మీకు శుభ ఫలితాలు అనేవి కనపడతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి గుర్తింపు లాంటిది రావటం, లేదా మీరు చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి ఉండటం, ఇలాంటివి మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే భూగృహ సంబంధ విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. మధ్యవర్తిత్వం వలన ఇబ్బందులు కలుగుతున్నా కూడా మీకు ఆర్థికంగా పురోగతి కూడా ఇందులో మీకు కనపడుతూ ఉంటుంది.
ఆర్ద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీరు వ్యాపారస్తులు, ముఖ్యంగా వ్యాపారస్తులకి ఆర్థికంగా ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలకు సంబంధించి ఏదో ఒక నిర్ణయానికి రావాల్సిన పరిస్థితులు రావటం, ఇవి మీకు ఎక్కువగా ఈరోజు కనపడుతూ ఉంటాయి. ఇక పునర్వసు నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వాహనపరంగా లేదా వస్తువాహనాల పరంగా మీకు ఆనందం లేదా సౌఖ్యం ఇవి మీకు కలుగుతూ ఉంటాయి. భూగృహ సంబంధ విషయాలలో కూడా ప్రతికూలత అనేది తొలగిపోతుంది. ఇక మిథున రాశి వారు ఈరోజు దక్షిణామూర్తి స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారి సహస్రనామాలు చదవటం, వినటం ఇవి మీకు అనుకూలంగా ఉంటాయి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు కూడా ముఖ్యంగా కళాకారులు ఎవరైతే ఉంటారో వారికి అనుకూలత గోచరిస్తోంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం, గురువుల దర్శనం చేసుకోవటం, ఆశ్రమాలకు వెళ్ళటం, తీర్థ స్నానాలు, తీర్థయాత్రలు చేయటం, వీటిపైన ఎక్కువగా ఆసక్తి, మక్కువ ఇవి కనబరుస్తూ ఉంటారు. ఇక కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే పనులు సాఫీగా జరిగిపోతూ ఉంటాయి. పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ కనిపించటం లేదు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. పుష్యమి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే స్నేహితులతోటి, బంధువులతోటి మీరు ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు అవకాశం గోచరిస్తోంది. ఆర్థికంగా అనుకూలత కూడా ఉంది. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి మారటం లేదా కోల్పోవటం ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీరు చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని, దృష్టిని కూడా పెట్టాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన, భావన పెరుగుతూ ఉంటుంది. అయితే దైవ సంబంధమైన కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటారు. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా కూడా ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే స్నేహితుల సహాయ సహకారాలు అయితే మీకు అందుతున్నాయి. దీంతో పాటు అనుకుంటున్న పనులు లేదా చేస్తున్న పనులు వీటిల్లో మీకు శ్రద్ధాశక్తులు అనేవి మీరు కొంచెం కనబరచాలి. పుబ్బా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే పుబ్బా నక్షత్రం వారు కూడా మీరు దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. కొత్త ఆలోచనలు, కొత్త వ్యూహాలు, కొత్త పనులు వీటి గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఇక ఉత్తరా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఉత్తరా నక్షత్రం వారు భాగస్వామ్య వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. కొంతవరకు మీకు కోర్టు విషయాలలో కూడా ఇబ్బందులు లాంటివి కలగటం కనపడుతూ ఉంటుంది. అయితే ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి సానుకూలమైన మార్పులు, చేర్పులు కనపడుతున్నాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీరు అనుకుంటున్న పనులన్నీ కూడా ఈరోజు నెరవేరే అవకాశాలు మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేయటం లేదా భాగస్వామ్యం వలన లాభం ఇవి కలిగే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక కన్యా రాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి బదిలీలు లాంటివి అవుతూ ఉంటాయి. లేదా చేస్తున్న ఉద్యోగంలోనే మార్పులు, చేర్పులు లాంటివి కూడా మీకు జరుగుతూ ఉంటాయి. అయితే వీటిల్లో మీరు ఆశించినట్టుగా పురోగతి లేకపోవటం లేదా ఆర్థిక అభివృద్ధి లేకపోవటం ఇవి మీకు నిరాశను కలిగిస్తూ ఉంటాయి. ఇక హస్త నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి అభివృద్ధి కనపడుతోంది. విద్యార్థులకి సానుకూలమైన మార్పులు, చేర్పులు గోచరిస్తున్నాయి. ఇక చిత్తా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే సౌకర్యాలు లేదా మీరు అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా ఆనందం ఇవి మీకు కనపడుతూ ఉంటాయి. ఇక కన్యా రాశి వారు ఈరోజు కృష్ణుడిని ఆరాధించటం, కృష్ణుడి అష్టోత్తరం చదవటం, వినటం ఇవి మీకు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శారీరక ఇబ్బందులు, శారీరక శ్రమ ఇవి మీకు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి, విశ్రాంతి తీసుకోవాలి. ఇక వీటన్నిటితో పాటు గుర్తింపు గురించి లేదా మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు సౌఖ్యం పెరగాలి అనే ఆలోచన కూడా మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది.
స్వాతి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే స్వాతి నక్షత్రం వారు మాత్రం వీరి మనసుకి తగినట్టుగా నలుగురి ప్రవర్తన లేదు అని ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక విశాఖ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. రావలసిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి అందే అవకాశం గోచరిస్తోంది. తులారాశికి చెందిన వారు ఈరోజు విద్యా గణపతిని ఆరాధన చేయటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, దర్శించుకోవటం ఇలాంటివి చేయటం వలన మీకు మంచి మార్పులు అనేవి కనపడతాయి. ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా ఉద్యోగ వ్యాపార విషయాలకు సంబంధించి ఎక్కువగా మీరు ప్రాధాన్యం ఇవ్వటం అనేది గోచరిస్తోంది. ఇక వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీదైన శైలిలో మీరు చేస్తున్న ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ గుర్తింపు తెచ్చుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంది. అనురాధ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే అప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చాలనే ఒత్తిడి కూడా మీకు కనపడుతూ ఉంటుంది. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పట్టం కానీ లేదా ఇవి జాప్యంతో కూడినవై ఉంటూ ఉంటాయి. అనుకున్న విధంగా ఈ విషయాలకు సంబంధించి పనులు పూర్తి కాకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి ఆలోచించటం లేదా ప్రయత్నించటం ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారిని ఆరాధన చేయటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కొన్ని సమస్యలు లేదా కొన్ని పనులు ఏవైతే వీరు పూర్తి కావాలని కోరుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన మూలా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు సమర్థతతోటి నిర్వహిస్తారు. అలాగే కుటుంబ సమస్యలను కూడా అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభించే అవకాశం గోచరిస్తోంది. పూర్వాషాఢ నక్షత్రం విద్యార్థులు శ్రమకి గురవుతూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ ఉన్న ఆర్థికంగా అభివృద్ధి కూడా గోచరిస్తోంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే పేరు ప్రఖ్యాతులు పెరగటం, గౌరవ మర్యాదలు పెరగటం, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లభించటం, స్థానచలనము, బదిలీలు, కోరిన చోట్లకి వెళ్ళటం ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ధనురాశి వారు ఈరోజు దక్షిణామూర్తిని ఆరాధన చేయటం, స్వామివారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శుభకార్య ప్రయత్నాలు లేదా వాటి గురించి ఆలోచించటం, ప్రయత్నించటం, చర్చించటం ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్న వారు ఇబ్బందులకి గురి కావటం లేదా నష్టపోవటం అనేది కనపడుతోంది. మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. దీంతోపాటు కోర్టు విషయాలు, లిటిగేషన్లు వీటిల్లో మీకు ఎక్కడా కూడా తగిన సమాధానం లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇక విద్యార్థులకి కూడా చదువు పట్ల ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. శ్రవణ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి జాగ్రత్తగా వహించాలి. సోదర సోదరీమణులతోటి మీకు సంబంధ బాంధవ్యాలు మెరుగయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఇక ధనిష్ట నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే శ్రమ అధికంగా ఉంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. మకర రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి 12 నామ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కోపావేశాలు అధికంగా ఉంటాయి. రైతులకి రావాల్సిన ఆర్థిక సహాయం సమయానికి అందకపోవటం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి పనులు నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే అనవసరపు ఖర్చులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. కుటుంబానికి సంబంధించి ఎక్కువగా మీరు ప్రయాసపడుతూ ఉంటారు. శతభిష నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే
అప్పుల బాధ లేదా రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి. పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ పేరు ప్రతిష్టలకు సంబంధించి భంగం వాటిల్లే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. పూర్వభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే గృహాల్లో శుభకార్య ప్రయత్నాలు లేదా శుభకార్యాల గురించి ఆలోచన ఇవి చేసే అవకాశాలు కనపడుతున్నాయి. తీర్థయాత్రలు, దాన ధర్మాలు, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం విషయంలో శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. విరోధులు ఎక్కువగా ఉంటారు, వారితోటి ఘర్షణ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక మీనరాశికి చెందిన పూర్వభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే భూగృహ సంబంధ విషయాల్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు లిటిగేషన్లు, కోర్టు కేసులలో ఎటువంటి పరిష్కారము మీకు కనిపించకపోవటం నిరాశను కూడా కలిగిస్తూ ఉంటుంది. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. హఠాత్తుగా ఉద్యోగంలో మార్పులు చేర్పులు అనేవి కనపడుతుంటాయి. కోరిన చోట్లకి బదిలీలు కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో అధిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. రేవతి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే శుభకార్యాల గురించి ఆలోచన అనేది చేస్తారు. ఇక వీటన్నిటితో పాటు భూగృహ సంబంధ విషయాలలో సానుకూలమైన మార్పులు కనపడుతున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు గణపతిని ఆరాధన చేయటం, అలాగే స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గురుబలం పెరగాలంటే గురువారం దక్షిణామూర్తిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. గృహంలో దక్షిణామూర్తి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించటం, దక్షిణామూర్తి చిత్రపటానికి పసుపచ్చటి పూలమాలికను అలంకరణ చేయటం, పసుపచ్చటి చామంతి పూలతో తెల్లటి పుష్పాలతో దక్షిణామూర్తిని పూజిస్తూ శ్రీ భగవతే జ్ఞానశక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం ద్వారా దక్షిణామూర్తి అనుగ్రహం కలుగుతుంది. అలాగే అరటి పండ్లు, తీపి పదార్థాలు దక్షిణామూర్తికి నివేదనగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే గురుబలాన్ని పెంపొందింపజేసుకుని దక్షిణామూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. రజోగుణ సంబంధంగా ఉద్వేగంలో ఉన్నాడు అనుకోండి, అప్పుట గమనించుకునే అవకాశం ఉండదు. ఎడమ ముక్కులోంచి ఎక్కువ ఊపిరి వెళ్ళి కుడి ముక్కులోంచి బయటికి వస్తుంది. పరమ ప్రశాంతంగా ఉండి పరమసత్వ గుణంతో ఏదో మంచి విషయం గురించి బాగా ఆలోచిస్తున్నాడు అనుకోండి, ఊపిరి నియంత్రింపబడి మెల్లగా ఉండి తను గమనించడం కుదరదు. కుడి ముక్కులోంచి ఎక్కువ వెళ్ళి ఎడమ ముక్కులోంచి ఎక్కువ బయటికి వస్తుంది. శిశిరకర్ర నిశ్వాస గళితం. ఆవిడ అంత ప్రశాంతంగా ఉంది, నువ్వు యోగమునందున్నావు ధ్యానంలో, అప్పుడే నీకు అలా కనపడుతుంది. ఎందుకని ఇటుపక్క ఎందుకని కనపడుతుంది అంటే ఇది చంద్రనాడి. శిశిరకర్ర నిశ్వాస గళితం ఎడానాడు ఉంటుంది, ఇటు పింగళనాడు ఉంటుంది, మధ్యలో అగ్ని సంబంధం సుషుమ్నా నాడు ఉంటుంది. ఈ 3 ఇక్కడ కలుసుకుంటాయి ఆజ్ఞాచక్రం మీద, అందుకని అక్కడ బొట్టెడతారు. మనసు యొక్క కదలికలు అది నియంత్రిస్తుంది. కాబట్టి ఇడా పింగళ సుషుమ్న యోగ రహస్యం చెప్పడానికి శంకర్ల శ్లోకం చేసి యోగానందకరి, యోగమనందు ఆనందమును ఎలా ఇస్తుందో చెప్పారు. ఆ బయటికి వచ్చి లోపలికి వెళ్ళిపోతున్న ముత్యం, ఇప్పుడు వెదురు బొంగు కమంగళం ఎక్కడ వచ్చింది? బయటికి వచ్చి లోపలికి వెళుతున్న ముత్యం కనపడింది. యోగమనందు అలా ముత్యాన్ని చూసిన వాడి వంశంలో ముత్యం లాంటి వాడు ఎవడో కొడతాడు. అంటే మనసుని నియంత్రించి చూడాలి. ఇలా ఎలా చూస్తారు? ఈ కంటితో మీకు అసలు ఎలా కనపడుతుంది? అలా ముక్కులోంచి బయటకు వస్తున్న ముత్యం ఒక్కనాటికి కనపడదు. అలా చూడాలంటే ఒకటే మార్గం, యోగమనందు చూడాలి. పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటాడు అన్నమయ్య. పరమయోగీంద్రులకు మాత్రమే భావగోచరమయ్యే సరిలేని పాదాలు అవి చూశానండి.
అంటే ఆయన యోగి అయి చూశాడనేనా దాని అర్థం. అలాగే శంకరులు శివానంద లహరిలో ఈ ముడిని విప్పుతూ ఇంకా బాగా వివరణ చేశారు. కదా వా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం. నేను ఓ శివుడి విగ్రహం దగ్గర కూర్చున్నాను అనుకోండి, శివుణ్ణి చూశావా? చూశాను. కానీ గృహీత్వా హస్తాభ్యాం, శివ మీ పాదములు నా చేతుల్లో పెట్టండి. కదులుతాయా విగ్రహంలోంచి? కదలవు. కదలనప్పుడు నీకు ఆనందం పొందగలవా? పట్టుకున్నానన్న ఆనందం పొందగలవా? పొందలేవు. కానీ ఆర్తి ఉందనుకోండి, ఈ కదలికలన్నీ ఆగిపోవాలి. అసలు అప్పుడు చేతులు అక్కర్లా, విగ్రహం అక్కర్లా, ఏమక్కర్లా. మనసుని నియంత్రిస్తే, అందుకే చిత్తవృత్తి నిరోధక యోగం అని మొదలుపెట్టాను నేను. కళ్ళు మూసుకొని శంకరుడి పాదములొక్కటే కనపడాలి. అంటే ఇప్పుడు దాని వేగమంతా తగ్గాలి. తగ్గి వేగమంతా దేని వైపుకి వెళ్ళాలి? ఆ పాదములను బాగా స్ఫుటంగా చూడాలి.